Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 19th of June 2025, and this is presented to you by me, Lakshmi Sarjanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. మన ఫస్ట్ ఎడిటోరియల్ అ ఫేర్ షేర్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 అదేవిధంగా జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కంటెక్స్ట్ ఏంటంటే మనకు 16th ఫైనాన్స్ కమిషన్ దీని యొక్క రికమెండేషన్స్ అనేవి 1st of April 2026 నుండి ఎఫెక్ట్ లోకి రాబోతున్నాయి. దీనిలో భాగంగా మన 16th ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే మన డివిజిబుల్ ట్యాక్స్ పూల్లో ఉండే స్టేట్స్ యొక్క షేర్ 50% కి ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. ప్రస్తుతం ఇది 41% గా ఉంది. సో 41% నుండి 50% కి ఇంక్రీజ్ చేద్దాము అనే స్టేట్స్ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషలీ 16th ఫైనాన్స్ కమిషన్. సో ఇంతకు ముందు మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ సంబంధించి. సో ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఇట్ ఇస్ ఫ్రమ్ 2026 to 2031 అండ్ దీని యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం కవర్ చేద్దాం. దెన్ మన సెకండ్ ఎడిటోరియల్ resetting the India-US partnership in uncertain times and India won't accept mediation, Prime Minister tells Trump. సో ఈ రెండు ఎడిటోరియల్స్ కూడా మనం కలిపి డిస్కస్ చేద్దాం. ఇవి రెండు మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇండియా అదేవిధంగా బయోలేటరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే కాన్సెప్ట్ కిందకు వస్తుంది. రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక క్లెయిమ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య మేమే పీస్ అనేది మీడియేట్ చేయడం జరిగింది అని. సో దీని వలన ఇండియాలో కొంతవరకు డిప్లొమాటిక్ డిస్కంఫర్ట్ అనేది ఉంది. సో ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్న ఈ బయోలేటరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ కాట్ బిట్వీన్ స్ట్రాటజిక్ కాన్వర్జెన్స్ అండ్ టాక్టికల్ డైవర్జెన్స్. సో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ కి సంబంధించి, ఫర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ అండ్ అగెయిన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ వాట్ వాస్ డిసైడెడ్ అట్ ద యుఎన్ ఓషన్స్ కాన్ఫరెన్స్. సో యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇది మనకు జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో రీసెంట్ గా మనకు 3rd యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఫ్రాన్స్ లో కన్క్లూడ్ అయింది. సో ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఫ్రాన్స్ లో జరిగింది. సో ఇక్కడ మనకు BBNJ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, ఈ ట్రీటీని 56 కంట్రీస్ రాటిఫై చేశాయి. దీన్నే మనం హై సీస్ ట్రీటీగా కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనం దీనిపైన ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. హోప్ యూ రిమెంబర్ దాట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అసలు యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ కి సంబంధించిన బేసిక్స్ అండ్ ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి ఈ కాన్ఫరెన్స్ లో, అండ్ ఈ BBNJ ట్రీటీ లేదా హై సీస్ ట్రీటీ అంటే ఏంటి, దీని యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, దీని ఇంపార్టెన్స్ ఏముంది, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. And then మన నెక్స్ట్ ఆర్టికల్ టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ టు టెర్రరిజం ఇస్ అ బిట్రేయల్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ సేస్ ప్రైమ్ మినిస్టర్. సో ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ కొన్ని సెషన్స్ నుండి డిస్కస్ చేసుకుంటున్నాం G7 సమ్మిట్ గురించి. సో ఈ ఇయర్ G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్ 2025 కెనడాలో జరుగుతుంది. అండ్ ఆ పర్టికులర్ అవుట్ రీచ్ సెషన్ ఏదైతే ఉందో G7 కి సంబంధించి అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ని కండెమ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఏప్రిల్ 2025 లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ అటాక్ జరిగింది. సో దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తూ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ని కండెమ్ చేయడం జరిగింది. అండ్ దిస్ అటాక్ ఇస్ షోన్ యాజ్ అ డైరెక్ట్ అసాల్ట్ ఆన్ ఇండియాస్ ఇంటిగ్రిటీ, ఐడెంటిటీ అండ్ డిగ్నిటీ. సో దీనికి సంబంధించి G7 యొక్క బేసిక్స్ ఏంటనేది చూద్దాం. అండ్ ఎస్పెషలీ రీసెంట్ గా 2025 లో ఏదైతే G7 సమ్మిట్ జరిగిందో దీనికి సంబంధించి ఎటువంటి కీ అవుట్కమ్స్ ఉన్నాయి, అండ్ మన ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి స్టేట్మెంట్స్ చేశారు ఈ సమ్మిట్ లో, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఎయిర్ ఇండియా క్రాష్, ఓవర్ 208 విక్టిమ్స్ ఐడెంటిఫైడ్, DNA ప్రొఫైలింగ్ నియర్ కంప్లీట్. సో మనం చూసాం రీసెంట్ గా June 12th అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా క్రాష్ అనేది జరిగింది. సో ఆ క్రాష్ యొక్క విక్టిమ్స్ లో ఓవర్ 208 విక్టిమ్స్ యొక్క బాడీస్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది త్రూ DNA ప్రొఫైలింగ్. సో అసలు ఈ DNA ప్రొఫైలింగ్ అంటే ఏంటి, దీని యొక్క ప్రాసెస్ ఏంటనేది మనం చూద్దాం.
అండ్ దీంతో పాటుగా ఎటువంటి సైంటిఫిక్ ప్రాసెస్ ఫాలో అవుతారు, దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి డిఎన్ఏ ప్రొఫైలింగ్ కి సంబంధించి, ఇండియాలో దీనిపైన ఎటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియా లాంచెస్ ఆపరేషన్ సింధు, ఎవాక్యుయేట్స్ 110 స్టూడెంట్స్ ఫ్రమ్ ఇరాన్. సో మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఎటువంటి టెన్షన్స్ ఉన్నాయి, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయని. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఎక్కువగా ఎస్కలేట్ అవుతున్న సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ సింధుని లాంచ్ చేసింది. అండ్ దీనిలో భాగంగా ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ మనం చూసినట్లయితే ఓవర్ 110 స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్, మోస్ట్లీ వీరు జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి వెళ్ళిన స్టూడెంట్స్, వారు అక్కడ ఇరాన్ లో చదువుకుంటున్నారు. ఆ స్టూడెంట్స్ ని మనం సక్సెస్ఫుల్ గా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది వయా ఆర్మేనియా టు ఇండియా. సో అసలు ఈ ఆపరేషన్ సింధు అంటే ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు మన లాస్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ క్రొయేషియా టు మేక్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఫర్ డీపెనింగ్ డిఫెన్స్ టైస్ సేస్ ప్రైమ్ మినిస్టర్. సో మన ప్రైమ్ మినిస్టర్ క్రొయేషియాకి విజిట్ చేయడం జరిగింది. సో దాని సందర్భంగా అక్కడ కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఏమున్నాయి ఈ టూ కంట్రీస్ మధ్య, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్, అ ఫేర్ షేర్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మన 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేవి 1st of April 2026 నుండి ఎఫెక్ట్ లోకి రాబోతున్నాయి. దీనిలో భాగంగా స్టేట్స్ యొక్క డిమాండ్ చేయడం జరిగింది. ఏంటంటే డివిజిబుల్ ట్యాక్స్ పూల్లో స్టేట్స్ యొక్క షేర్ అనేది ప్రస్తుతం 41% గా ఉంది, దీన్ని 50% కి ఇంక్రీజ్ చేయాలి అని స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ని మన ఫైనాన్స్ కమిషన్ కన్సిడర్ చేస్తుంది. సో దిస్ డిమాండ్ గెయిన్స్ ట్రాక్షన్ అమెడ్ పోస్ట్ జిఎస్టీ ఫిస్కల్ కన్స్ట్రెయిన్స్. సో మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఆపరేషనల్ అయిన తర్వాత స్టేట్స్ కొంత ఇష్యూస్ ఫేస్ చేయడం జరిగింది ట్యాక్స్ కి సంబంధించి, అండ్ ఆల్సో proliferation ఆఫ్ సెసెస్ అండ్ సర్ చార్జెస్. ఇటువంటి సిచ్యువేషన్ లో స్టేట్స్ ఏదైతే డిమాండ్ చేయడం జరుగుతుందో ఇట్ గెయిన్స్ ట్రాక్షన్ డ్యూరింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటో చూద్దాం. ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనిపైన ఆల్రెడీ చాలా సార్లు మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన ఆర్టికల్. అండ్ అదేవిధంగా ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ, డూ రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే సెంటర్ అండ్ స్టేట్, సో సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి ఫేర్ గా ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం దాన్ని ఎన్ష్యూర్ చేయడమే ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ రోల్. సో దేర్ బై ఇట్ మెయింటైన్స్ ఫిస్కల్ ఫెడరలిజం. సో ఇది మనం ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్స్. దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ అనేది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని మన రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. దీని యొక్క ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ నెసెసరీ 5 years కంటే ముందే కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే ఒక చైర్మన్ ఉంటారు, దాంతో పాటుగా 4 members ఉంటారు. అండ్ ఈ 4 members ఏంటంటే ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ అఫైర్స్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. అండ్ దీని యొక్క టైప్ చూసినట్లయితే ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేవి అడ్వైజరీ ఇన్ నేచర్, రిమెంబర్ దిస్. అంటే ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ నాట్ బైండింగ్ బట్ దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్. ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏముంటాయో చూద్దాం. ఆర్టికల్ 280 క్లాజ్ 3 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ మన రాష్ట్రపతికి కొన్ని విషయాల్లో రికమెండేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎటువంటి మ్యాటర్స్ లో అంటే ఫస్ట్ ట్యాక్స్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్. సో ట్యాక్స్ రెవెన్యూని ఏ విధంగా సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి దానికి సంబంధించిన రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు వర్టికల్ డెవల్యూషన్ అండ్ హారిజాంటల్ డెవల్యూషన్ ఉంటుంది. వర్టికల్ డెవల్యూషన్ అంటే ఈ నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది వర్టికల్ డెవల్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. దెన్ హారిజాంటల్ డెవల్యూషన్ అంటే మనకు ఇండివిడ్యువల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టేట్స్ మధ్య ఏ విధంగా ఎలొకేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఎటువంటి పారామీటర్స్ ని బేస్ చేసుకొని చేస్తారంటే ఆ స్టేట్ లో ఉన్న జనాభా ఎంత ఉంది, ఇన్కమ్ డిస్టెన్స్ ఏ విధంగా ఉంది,
ఆ స్టేట్ యొక్క ఫిజికల్ ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకుని డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఎలొకేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని మనం హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. వర్టికల్ డెవల్యూషన్ అంటే సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య, అండ్ హారిజాంటల్ డెవల్యూషన్ అంటే డిఫరెంట్ ఇండివిజువల్ స్టేట్స్ మధ్య జరిగే డిస్ట్రిబ్యూషన్. సో హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. దెన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీని నుండి స్టేట్స్ కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి, దాన్ని కూడా మన ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్. కొన్ని స్టేట్స్ రెవెన్యూ డెఫిషియెంట్ గా ఉంటాయి. సో ఆ విధంగా రెవెన్యూ తక్కువ ఉన్న స్టేట్స్ తమ యొక్క ఎసెన్షియల్ సర్వీసెస్ ని మెయింటైన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దెన్ లోకల్ బాడీ ఫైనాన్సెస్. మనకు పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో 73rd and 74th అమెండ్మెంట్స్ ప్రకారం వీటి యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు, వాటిని కూడా ఫైనాన్స్ కమిషన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో డూ రిమెంబర్ దీస్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. సమ్ మోర్ ఫంక్షన్స్ ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండింగ్. మన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ ని కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. ఇది 13th ఫైనాన్స్ కమిషన్ నుండి చేయడం జరుగుతుంది. అండ్ ఇఫ్ ప్రెసిడెంట్ రిఫర్ చేసినట్లయితే కొన్ని అదర్ ఫంక్షన్స్ కూడా పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఫైనాన్స్ కమిషన్ కెన్ బి ఆస్క్డ్ టు ఎగ్జామిన్ ఇష్యూస్ లైక్ ఫిజికల్ కన్సాలిడేషన్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్, డెట్ సస్టైనబిలిటీ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రిఫార్మ్స్. సో అవసరమైనప్పుడు ప్రెసిడెంట్ రిఫర్ చేసినట్లయితే ఈ ఫంక్షన్స్ కూడా ఫైనాన్స్ కమిషన్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు ఈ టైం పీరియడ్ కి సంబంధించి. సో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ ఏంటంటే 2026 నుండి 2031 వరకు. అండ్ ఈ టైం పీరియడ్ లో సెంటర్ అదేవిధంగా స్టేట్స్ మధ్య ట్యాక్స్ రెవెన్యూస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దానికి సంబంధించిన రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది మన 16th ఫైనాన్స్ కమిషన్. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. దీని యొక్క చైర్మన్ ఎవరంటే డాక్టర్ అరవింద్ పనగారియా. హిస్ అన్ ఎకానమిస్ట్, ఫార్మర్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. అండ్ అదర్ మెంబర్స్ వచ్చేసి అజయ్ నారాయణ్ ఝా, ఫార్మర్ మెంబర్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్, యానీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, సౌమ్య కాంతి ఘోష్, వీరందరూ కూడా పార్ట్ టైం మెంబర్స్ గా ఉన్నారు. సో ఈ కాంపోజిషన్ కూడా ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ ఫిజికల్ ఫెడరలిజం కి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్, ట్యాక్స్ రెవెన్యూ షేరింగ్. మనం ఆల్రెడీ చూసాం హారిజాంటల్ డెవల్యూషన్ అండ్ వర్టికల్ డెవల్యూషన్ అని. సో ట్యాక్స్ రెవెన్యూ షేరింగ్ ని సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య ఏ విధంగా వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి ట్యాక్సెస్ కి సంబంధించి అనే రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా డిఫరెంట్ స్టేట్స్ కి ఏ విధంగా మనం ఈ హారిజాంటల్ షేర్స్ ని అలొకేట్ చేయాలి దానికి సంబంధించిన రికమెండేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ మనం ఆల్రెడీ చూసాం ఈ స్టేట్స్ మధ్య హారిజాంటల్ డెవల్యూషన్ ఏదైతే చేస్తామో దాన్ని కొన్ని క్రైటీరియాని బేస్ చేసుకుని ఏ స్టేట్ కి ఎంత అలొకేట్ చేయాలి అనేది రికమెండేషన్స్ చేస్తుంటారు. సో క్రైటీరియా ఏంటంటే ఒకటి జనాభా, పాపులేషన్, ఏరియా, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఫిజికల్ కెపాసిటీ అండ్ కొన్ని స్పెషల్ కన్స్ట్రెయింట్స్, అక్కడున్న ఫారెస్ట్ కవర్ లేదా ఆ స్టేట్స్ లో ఎక్కువ హిల్లీ టెరైన్ ఉండడం, ఇటువంటి క్రైటీరియాని కన్సిడర్ చేసి ఏ స్టేట్ కి ఎంత అలొకేట్ చేయాలి అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. దెన్ అడ్రెసింగ్ హారిజాంటల్ ఇంబ్యాలెన్సెస్. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ డెవలప్మెంట్ లెవెల్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ఇన్ఈక్విటీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ మధ్య వాటిని రెడ్యూస్ చేయడం అండ్ పువర్ స్టేట్స్ ని సపోర్ట్ చేయడం కోసం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అదేవిధంగా ట్యాక్స్ షేర్స్ ని సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. దెన్ కరెక్టింగ్ వర్టికల్ ఇంబ్యాలెన్స్. సెంటర్ కి ఎక్కువ టాక్సేషన్ పవర్స్ ఉంటాయి అండ్ స్టేట్స్ కి స్పెండింగ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని తగ్గించడం కోసం రెవెన్యూ డెవల్యూషన్ అండ్ గ్రాంట్స్ ని రికమెండ్ చేస్తుంది. దెన్ స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నమెంట్స్. మన పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ వీటికి ఫైనాన్షియల్ సపోర్ట్ ని రికమెండ్ చేస్తుంది అండ్ దీని ద్వారా గ్రాస్ రూట్స్ గవర్నెన్స్ అండ్ డీసెంట్రలైజేషన్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దెన్ ఎన్ష్యూరింగ్ ఫిజికల్ డిసిప్లిన్. మనకు డెఫిసిట్ అండ్ డెట్ మేనేజ్మెంట్ కి సంబంధించి టార్గెట్స్ ని సజెస్ట్ చేయడం ద్వారా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీని ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య ఫిజికల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి దీన్ని రివ్యూ చేసి రిఫార్మ్స్ ని కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద రోల్ ఆఫ్
ఫైనాన్స్ కమిషన్ అండ్ ఫిస్కల్ ఫెడరలిజం. 16th ఫైనాన్స్ కమిషన్ కి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ అన్సర్టైనిటీ. కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్, యుక్రెయిన్ వార్ జరగడం, ఇన్ఫ్లేషన్, వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ వలన ఫిస్కల్ షాక్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫోర్కాస్ట్ గ్రోత్, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. సో ఇటువంటి ఫిస్కల్ షాక్స్ వలన ఏంటంటే మనకు గ్రోత్ ఏ విధంగా ఉండబోతోంది, ఎంత రెవెన్యూ రాబోతోంది, ఎక్స్పెండిచర్ ఎంత అవ్వచ్చు, వీటిని ఫోర్కాస్ట్ చేయడం అంటే అక్యురేట్ గా ఫోర్కాస్ట్ చేయడం అనేది డిఫికల్ట్ గా ఉంది. అండ్ దెన్ బేస్ ఇయర్ నార్మలైజేషన్. ఈ ఫిస్కల్ డేటా ఏదైతే ఉందో ఇట్ వాస్ డిస్టార్టెడ్ బై పాండమిక్ రెస్పాన్సెస్. సో ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే ఒక రియలిస్టిక్ బేస్ ఇయర్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ వన్ టైమ్ షాక్స్. దెన్ డేటా కంపారబిలిటీ. మనకు కొన్ని పాలసీ చేంజెస్ జరిగాయి, లైక్ ఆన్ లెండింగ్, జిఎస్టీ కాంపెన్సేషన్ ఎట్సెట్రా. వీటి వలన డేటా ఎఫెక్ట్ అయింది. Then there is a need for uniform and comparable fiscal data across the states. Different states మధ్య ఫిస్కల్ డేటాని కంపేర్ చేయడానికి ఒక యూనిఫామ్ ఫిస్కల్ డేటా అనేది అవసరం ఉంది. దెన్ గ్రోత్ అజంప్షన్స్. ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే 2026 to 31 ఈ 5 years మధ్య రియలిస్టిక్ గా ఎకనామిక్ గ్రోత్ ని ప్రొజెక్ట్ చేయాలి అమిడ్ అన్సర్టైనిటీ. సో ఇవి ఫైనాన్స్ కమిషన్ ఫేస్ చేయబోతున్న కొన్ని ఛాలెంజెస్. Some more challenges are fiscal sustainability. మనకు డెట్ అండ్ డెఫిసిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఒక ఫిస్కల్ కన్సాలిడేషన్ పాత్, ఒక క్రెడిబుల్ ఫిస్కల్ కన్సాలిడేషన్ పాత్ యొక్క అవసరం ఉంది. సో మనం ఫిస్కల్ రూల్స్ ని స్టేట్ అటానమీతో బ్యాలెన్స్ చేయాలి. దెన్ ఫ్రీబీస్ వర్సెస్ వెల్ఫేర్. పాపులిస్ట్ స్పెండింగ్ ని లెజిటిమేట్ వెల్ఫేర్ నుండి డిస్టింగ్విష్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఫైనాన్స్ కమిషన్ ఇట్ షుడ్ నాట్ ప్రిస్క్రైబ్ స్టేట్ ఎక్స్పెండిచర్ చాయిసెస్. Then we have centrally sponsored schemes. So దీనిలో భాగంగా flexibility, limited flexibility and fiscal pressure on states. So Finance Commission may suggest greater state role and a joint expenditure council. So మనకు తెలుసు centrally sponsored schemes and central sector schemes మధ్య డిఫరెన్స్. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ లో ఏంటంటే ఫండింగ్ 100% సెంట్రల్ గవర్నమెంట్ నుండే వస్తుంది అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీస్ ఉంటాయి. బట్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి వచ్చేసరికి మనకు ఫండింగ్ అనేది ఒక పర్టికులర్ రేషియోలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60% సెంటర్ నుండి అండ్ 40% స్టేట్స్ కి. అండ్ హిల్లీ ఏరియాస్ ఆర్ హిల్లీ టెరైన్స్ ఉన్న స్టేట్స్ లో జనరల్ గా మనకు 90% బై సెంటర్ అండ్ 10% బై స్టేట్. ఈ విధమైన ఫండింగ్ షేరింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్స్. So try to remember this basic difference. Finally, what is the way forward? Cap, cesses and surcharges. So recommend limiting or including them in the divisible pool so that we can ensure states receive their full share of central taxes. Then flexible fiscal framework. So ఒక రియలిస్టిక్ బేస్ ఇయర్ ని యూజ్ చేయాలి. దాంతో పాటుగా డిఫరెన్షియేటెడ్ గ్రోత్ ఫోర్కాస్ట్ ని కూడా అడాప్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ క్రెడిబుల్ ఫిస్కల్ కన్సాలిడేషన్. ఒక ఫ్లెక్సిబుల్ అచీవబుల్ ఫిస్కల్ టార్గెట్స్ ని యూనియన్ కి అదేవిధంగా స్టేట్స్ కి కూడా రికమెండ్ చేయాలి. అండ్ దెన్ రెస్పెక్ట్ స్టేట్ అటానమీ. వెల్ఫేర్ పైన రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయకూడదు. అదేవిధంగా అవుట్కమ్ బేస్డ్ గ్రాంట్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. దెన్ స్ట్రెంథెన్ లోకల్ బాడీస్. ఎన్ష్యూర్ ప్రెడిక్టబుల్ అండ్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఫిస్కల్ సపోర్ట్. దెన్ ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. రిసోర్స్ షేరింగ్ కి సంబంధించి ఎంగేజ్ ఇన్ వైడ్ కన్సల్టేషన్స్ and ensure balanced resource sharing. సెస్ అండ్ సర్చార్జ్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ హావ్ లుక్ ఎట్ ద కంపారిజన్. సెస్ చూసినట్లయితే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం దీన్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది అండ్ సర్చార్జ్ అనేది ఒక జనరల్ రెవెన్యూ యూజ్ కోసం ఇంపోజ్ చేస్తారు. అండ్ సెస్ వచ్చేసి ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా పే చేస్తారు అండ్ సర్చార్జ్ ఇస్ ఆన్ హై ఇన్కమ్ ఇండివిజువల్స్ ఆర్ హై ఇన్కమ్ ఎంటిటీస్. అండ్ రెవెన్యూ షేరింగ్ వచ్చేసరికి సెస్ అనేది స్టేట్స్ తో షేర్ చేసుకోరు అండ్ సర్చార్జ్ ని కూడా స్టేట్స్ తో షేర్ చేయరు. అండ్ వీటికి సంబంధించిన కీ ఆర్టికల్స్ చూసినట్లయితే సెస్ కి సంబంధించి ఆర్టికల్ 270 అండ్ సర్చార్జ్ కి సంబంధించి ఆర్టికల్ 271. సో ట్రై టు రిమెంబర్ దీస్ ఆర్టికల్స్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు హెల్త్ సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ వంటివి ఉంటాయి. అండ్ సర్చార్జ్ చూసినట్లయితే హై ఇన్కమ్ సర్చార్జ్ దట్ ఈస్ 10 to 37%.
సో ఇది మనకు సెస్ అండ్ సర్చార్జ్ మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్సెస్. సో ట్రై టు రిమెంబర్ దీస్. వీటి మధ్య ఎటువంటి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉన్నాయనేది మనం చూసాం. సో ట్రై టు మెమరైజ్ దీస్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. The 16th Finance Commission must balance equity, efficiency and autonomy in a rapidly evolving fiscal landscape. And ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని examine the major challenges it faces and suggest a way forward to strengthen fiscal federalism in India. సో ఈ క్వశ్చన్ కి 250 వర్డ్స్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్స్ ఇండియా వోంట్ యాక్సెప్ట్ మీడియేషన్, ప్రైమ్ మినిస్టర్ టెల్స్ ట్రంప్, అండ్ రీసెటింగ్ ద ఇండియా-యుఎస్ పార్ట్నర్షిప్ అండ్ అన్సర్టైన్ టైమ్స్. సో ఈ రెండు ఆర్టికల్స్ కూడా కలిపి మనం స్టడీ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 ఇండియా అండ్ బయలేటరల్ రిలేషన్స్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఫారిన్ పాలసీస్ ఎఫెక్ట్ ఇండియా యొక్క ఇంట్రెస్ట్ పైన ఏ విధంగా ఉంటుంది అండ్ రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ. ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఈ రెండు ఆర్టికల్స్ లో. అండ్ వీటి యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య పీస్ ని మేమే మీడియేట్ చేశాము అని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. దీనివల్ల ఇండియాలో డిప్లొమాటిక్ డిస్కంఫర్ట్ అనేది జరిగింది. అండ్ ఇవాల్వింగ్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ నవ్ కాట్ బిట్వీన్ స్ట్రాటజిక్ కాన్వర్జెన్స్ అండ్ టాక్టికల్ డైవర్జెన్స్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మనకు ఈ ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా ఇటువంటి రెటరికల్ మిస్స్టెప్స్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ స్టైల్స్ అండ్ జియోపొలిటికల్ మిస్ అలైన్మెంట్ వలన వీక్ అవుతుందా. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి. సో ఇది వీటి యొక్క కాంటెక్స్ట్. ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ కి సంబంధించి ఫేవర్ గా అండ్ అగేన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ దీనికి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూసినట్లయితే స్ట్రాటజిక్ కాన్వర్జెన్స్ ఆన్ ఇండో పసిఫిక్. ఇండియా యుఎస్ రెండు కంట్రీస్ కూడా ఫ్రీ, ఓపెన్ అండ్ రూల్స్ బేస్డ్ ఇండో పసిఫిక్ ని సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ దర్ ఇస్ స్ట్రాంగ్ కోఆపరేషన్ అండర్ క్వాడ్, కౌంటర్ టెర్రరిజం అండ్ డిఫెన్స్ లాజిస్టిక్స్. దెన్ షేర్ డెమోక్రటిక్ వాల్యూస్. ఇండియా యుఎస్ మధ్య ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో దీనిలో మనకు లిబరల్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఉంటుంది, అన్లైక్ మెనీ ట్రాన్సాక్షనల్ అలయన్సెస్. సో దీనివల్ల మనకు ఒక రూల్స్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దెన్ గ్రోయింగ్ ఎకనామిక్ అండ్ టెక్ కొలాబరేషన్. రెండు కంట్రీస్ కూడా సప్లై చైన్ రెసిలియన్స్, డిజిటల్ టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ అండ్ క్లీన్ ఎనర్జీ పైన జాయింట్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇండియా అనేది యుఎస్ చైనా డీకప్లింగ్. సో మనం రీసెంట్ గా టారిఫ్ ఇష్యూస్ జరిగాయని చూసాం ఇండియా అండ్ చైనా మధ్య. అటువంటి సిచ్యువేషన్ లో ఇండియా అనేది ఒక రిలయబుల్ అంటే మనం డిపెండ్ అవ్వగలిగే ఒక ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉండబోతుంది. అండ్ దెన్ పీపుల్ టు పీపుల్ టైస్. యుఎస్ లో ఇండియన్ డయాస్పోరా చాలా స్ట్రాంగ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ బ్రిడ్జ్ గా ఉన్నారు. అండ్ దర్ ఇస్ హై లెవెల్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఎక్స్చేంజెస్. దెన్ మ్యూచువల్ జియోపొలిటికల్ ఇంట్రెస్ట్. రెండు కంట్రీస్ కూడా చైనీస్ అగ్రెషన్ ని తగ్గించాలనుకుంటున్నాయి అండ్ అదేవిధంగా ఇండో పసిఫిక్ లో పీస్ ని ప్రమోట్ చేయడం అండ్ దెన్ ప్రివెంట్ టెర్రర్ సేఫ్ హ్యావెన్స్. సో ఇటువంటి మ్యూచువల్ జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది యుఎస్ అండ్ ఇండియా మధ్య. ఈ పాయింట్స్ అన్ని మనకు యుఎస్ అండ్ ఇండియా మధ్య ఉన్న పార్ట్నర్షిప్ కి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు దీనికి అగెయిన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. Arguments against the strength of the partnership. Trump's unpredictability and mediation claim. So ట్రంప్ యొక్క అన్ప్రెడిక్టబుల్ నేచర్, అదేవిధంగా రీసెంట్ గా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య పీస్ ని మేమే మీడియేట్ చేయడం జరిగింది అని క్లెయిమ్ చేయడం, ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య వార్ ని మేమే ఆపడం జరిగింది. అదేవిధంగా కశ్మీర్ విషయంలో మీడియేషన్ ని కూడా ఆఫర్ చేశామని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ చెప్పారు. బట్ ఇండియా దీన్ని ఫర్మ్ గా రిజెక్ట్ చేయడం జరిగింది ఈ క్లెయిమ్ ని. అండ్ ఇట్ డామేజ్డ్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ నెరేటివ్ అండ్ క్రియేటెడ్ డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్. దెన్ హైఫినేషన్ విత్ పాకిస్తాన్. సో ట్రంప్ యొక్క కమెంట్స్ లో ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ ని ఈక్వేట్ చేయడం జరిగింది యాజ్ ఈక్వల్ కన్సర్న్స్. సో దీనివల్ల ఇండియా ఎప్పటి నుండో ఇండియా హ్యాస్ అ లాంగ్ స్టాండింగ్ ఎఫర్ట్ టు బి సీన్ యాజ్ అ గ్లోబల్ పవర్ బియాండ్ సౌత్ ఏషియా. సో ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ రివర్స్డ్ బికాస్ ఆఫ్ దిస్ హైఫినేషన్. దెన్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ యుఎస్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్. CENTCOM calling Pakistan a phenomenal partner in counter-terrorism. It undermines India's fight against cross-border terror.
దెన్ ట్రాన్సాక్షనల్ యుఎస్ అప్రోచ్ వర్సెస్ స్ట్రాటజిక్ ఇండియన్ లెన్స్. యుఎస్ ఏంటంటే క్విక్ పాలసీ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ ఇండియా ఇట్ టేక్స్ అ లాంగ్ టర్మ్ సివిలైజేషనల్ వ్యూ. ఈ విధమైన మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో దీనివల్ల డిప్లొమాటిక్ మిస్ అలైన్మెంట్ అండ్ ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. దెన్ యుఎస్ డిప్లొమాటిక్ పాలిటిక్స్ ఎఫెక్టింగ్ ఫారెన్ పాలసీ. ఇంటర్నల్ పోలరైజేషన్ ఇన్ యుఎస్ పాలిటిక్స్. యుఎస్ పాలిటిక్స్ లో ఇంటర్నల్ గా పోలరైజేషన్ ఉండడం వలన లాంగ్ టర్మ్ బైలేటరల్ కమిట్మెంట్స్ లో ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్ కి సంబంధించి దీనికి అగెయిన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మనం పర్సనల్ డిప్లొమసీ కంటే కూడా స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అండ్ బైలేటరల్ ప్రిన్సిపల్స్ ని రీఎఫర్మ్ చేయాలి, లైక్ సోవర్నిటీ, నాన్ ఇంటర్వెన్షన్, షేర్ డెమోక్రటిక్ వాల్యూస్ ఎట్సెట్రా. అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ టెక్నాలజీ అండ్ రెసిలియెంట్ సప్లై చైన్స్, ఇటువంటి ఎమర్జింగ్ ఏరియాస్ లో కోఆపరేషన్ ఇంకా స్ట్రెంథన్ చేయాలి. దెన్ ఇండియాలో ఇంటర్నల్ రిఫార్మ్స్ ఇంకా మనం స్పీడప్ లేదా యాక్సెలరేట్ చేయాలి, సో దట్ వీ కెన్ బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, రెగ్యులేటరీ ట్రాన్స్పరెన్సీ. సో ఇవి కనుక మనం చేసినట్లయితే, ఇటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినట్లయితే మనం ఇంకా యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతాం. దెన్ మెయింటైన్ డిప్లొమాటిక్ క్లారిటీ అండ్ ఫర్మ్నెస్ ఆన్ కోర్ ఇష్యూస్ లైక్ కశ్మీర్ ఇష్యూ అండ్ టెర్రరిజం ఇష్యూ. సో దిస్ ఇస్ అ వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. మన నెక్స్ట్ ఆర్టికల్, వాట్ వాజ్ డిసైడెడ్ అట్ ద యుఎన్ ఓషన్స్ కాన్ఫరెన్స్. సో రీసెంట్ గా యుఎన్ ఓషన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ లో జరిగింది. రిమెంబర్ ది ప్లేస్. సో అక్కడ ఏం డిసైడ్ చేయడం జరిగింది? సో రీసెంట్ గా యుఎన్ఓసి యొక్క 3rd ఎడిషన్ రీసెంట్ గా ఫ్రాన్స్ లో కంక్లూడ్ అయింది. సో దీనిలో భాగంగా మన హై సీస్ ట్రీటీ అంటే ఏంటి, ఈ బీబీఎన్జే ట్రీటీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్, దాన్నే హై సీస్ ట్రీటీ అని కూడా అంటాం. దీని యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, రైట్, అండ్ ఎందుకు మెరైన్ కన్జర్వేషన్ కోసం ఈ బీబీఎన్జే ట్రీటీ ఎందుకు ఇంపార్టెంట్, ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3, కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ అండ్ గవర్నెన్స్, మారిటైమ్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ గ్లోబల్ కామన్స్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్ గా ఫ్రాన్స్ లో 3rd యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ యుఎన్ఓసి కన్క్లూడ్ అయింది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ బీబీఎన్జే ట్రీటీని 56 కంట్రీస్ సైన్ చేశాయి. దీన్నే మనం హై సీస్ ట్రీటీగా కూడా పిలుస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అవుట్కమ్, ట్రై టు రిమెంబర్ దిస్. సో ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే ఇట్ సీక్స్ టు రెగ్యులేట్ మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇన్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, దట్ ఈస్ ఇన్ ద ఇంటర్నేషనల్ వాటర్స్. సో ఈ పేరుతోనే మనకు అర్థమవుతుంది బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అంటే నేషనల్ జ్యూరిస్డిక్షన్, ఇంటర్నేషనల్, ఇది కనుక ఒక సీ లేదా ఓషన్ వాటర్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు మనకు నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. ఒక కంట్రీకి సంబంధించి ల్యాండ్ బౌండరీ కాకుండా మనం ఈ వాటర్ లో చూసినట్లయితే కొంతవరకు టెరిటోరియల్ వాటర్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని క్రాస్ చేసినట్లయితే ఆ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ని క్రాస్ చేసిన తర్వాత రిమైనింగ్ వాటిని మనం ఇంటర్నేషనల్ వాటర్స్ గా పరిగణిస్తాం. అండ్ ఈ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్ దాటిన తర్వాత ఉండే ఈ ఇంటర్నేషనల్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్నేషనల్ వాటర్స్ లో మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని కూడా దీనిలో స్పెసిఫై చేయడం జరిగింది. అదే మన హై సీస్ ట్రీటీ. సో దీని యొక్క ప్రొవిజన్స్ అనేవి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ రిమెంబర్ దిస్ డీటెయిల్స్. సో ఇదే ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ యుఎన్ఓసి అంటే ఏంటో చూద్దాం. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు సపోర్టింగ్ SDG 14. సో యాజ్ ఐ ఆల్వేస్ రిపీట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఆల్మోస్ట్ మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వి కమ్ అక్రాస్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో మనం దీన్ని డిస్కస్ చేస్తూనే ఉంటాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్ టోటల్ 17 SDGs ఉంటాయి. సో ట్రై టు మెమరైజ్ దీస్. ఇవి నేర్చుకోండి, మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏదైనా మనం ఆన్సర్ రాసేటప్పుడు దానికి రిలేటెడ్ గా ఉన్న SDGని మెన్షన్ చేసినట్లయితే ఇట్ యాడ్స్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో ట్రై టు రిమెంబర్ దిస్. SDG 1 అంటే ఏంటి, SDG 2 లో ఉన్న కంటెంట్, ట్రై టు రిమెంబర్ దిస్.
సో ఇక్కడ మనకు SDG 14 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫర్ లైఫ్ బిలో వాటర్. ఈ SDG 14 ని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది ఈ UNOC, అండ్ ఇట్ ప్రమోట్స్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్స్, సీస్ అండ్ మెరైన్ రిసోర్సెస్. సో మనకి వరల్డ్ లో ఉన్న వేరియస్ ఓషన్స్, సీస్ అండ్ దానిలో ఉన్న మెరైన్ రిసోర్సెస్ వీటి యొక్క కన్జర్వేషన్ అంటే వీటిని ప్రొటెక్ట్ చేయడం, దాంతో పాటుగా వీటిని సస్టైనబుల్ గా యూజ్ చేసుకోవాలి. సస్టైనబిలిటీ అంటే ఏంటి? టు బి సింపుల్, మనం ప్రస్తుతం మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తూనే ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ ని కూడా మనం సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇట్ ప్రమోట్స్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ దీస్. అండ్ ఈ UNOC యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇది ఒక మల్టీ స్టేక్ హోల్డర్ ప్లాట్ఫామ్. మల్టీ స్టేక్ హోల్డర్ ఎందుకు అంటున్నామంటే దీనిలో గవర్నమెంట్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, NGOs, అకాడమియా, ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇండిజినస్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందుగురించి దీన్ని మనం ఒక మల్టీ స్టేక్ హోల్డర్ ప్లాట్ఫామ్ అంటున్నాం. అండ్ దీని యొక్క ఫోకస్ దేనిపైన ఉంటుంది అంటే మెరైన్ పొల్యూషన్, ఓవర్ ఫిషింగ్, క్లైమేట్ చేంజ్, హ్యాబిటాట్ డిగ్రేడేషన్ అండ్ ఫైనాన్షియల్ అండ్ పాలసీ కోఆపరేషన్. ఇవి దీని యొక్క ఫోకస్ ఏరియాస్. ట్రై టు రిమెంబర్ దిస్. సో ఇది మన UNOC, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఈ కాన్ఫరెన్సెస్ యొక్క టైమ్ లైన్ చూద్దాం. 2007 న్యూయార్క్, ఫిజీ అండ్ స్వీడన్. 2022 లిస్బన్, పోర్చుగల్ అండ్ కెన్యా. 2025 నీస్, ఫ్రాన్స్ అండ్ కోస్టరీకా. అండ్ 2028 ఇది అప్కమింగ్ సెషన్. సో ప్రస్తుతం మనకు ఫ్రాన్స్ లో జరిగింది 2025 లో, అండ్ నెక్స్ట్ 2028 లో అప్కమింగ్ చిలే అండ్ సౌత్ కొరియా. సో డూ రిమెంబర్ దిస్. అండ్ దీనికి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ, దీని ప్రకారం ఇది ఆపరేట్ చేస్తుంది. అండ్ దీని యొక్క ఇంపాక్ట్ చూసినట్లయితే 2014 నుండి ఇది $130 బిలియన్ మొబిలైజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఓషన్ కన్జర్వేషన్ కోసం 2160+ వాలంటరీ కమిట్మెంట్స్ ని కూడా జనరేట్ చేసింది. ఇది దీని యొక్క ఇంపాక్ట్. అండ్ రీసెంట్ గా జరిగిన ఈ UNOC 2025 అట్ ఫ్రాన్స్ ఆర్ నీస్, అక్కడ ఇండియా యొక్క కీ కాంట్రిబ్యూషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ డీప్ ఓషన్ మిషన్. సో ఇండియా సముద్రయాన్ పైన జరిగిన ప్రోగ్రెస్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. సో సముద్రయాన్ ఏంటంటే ఇది ఇండియా యొక్క మ్యాన్డ్ డీప్ సీ సబ్మర్సిబుల్. టార్గెట్ డెప్త్ వచ్చేసి 2026 వరకు 6000 మీటర్స్ రీచ్ అవ్వాలనేది మన టార్గెట్. దెన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ క్లీనప్ కి సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పైన బ్యాన్, అదేవిధంగా స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్. సో దీని ద్వారా మనం ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ని క్లీన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా 50,000+ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ని కూడా రిమూవ్ చేసాం. అండ్ దీంతో పాటుగా ఒక డ్రాఫ్ట్ మెరైన్ లెటర్ పాలసీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ సపోర్టెడ్ గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ. దెన్ బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్, పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సాగర్ మాలా ప్రాజెక్ట్ కింద $80 బిలియన్ అండ్ PM మత్స్య సంపద యోజన కింద $2.5 బిలియన్. సో 10% rise in fish production and 1,000+ fish FPOs. Then marine biodiversity, ఇది marine protected areas ని 6.6% of EEZ కి expand చేస్తుంది and it restored 10,000+ hectares of mangroves. Then marine data transparency, మనం సహాఫ్ పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది సైన్స్ బేస్డ్ ఓషన్ గవర్నెన్స్ కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సో డూ రిమెంబర్, క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే రీసెంట్లీ న్యూస్ సహాఫ్ పోర్టల్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, లేదా మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో డూ రిమెంబర్, సహాఫ్ పోర్టల్ అనేది ఒక సైన్స్ బేస్డ్ ఓషన్ గవర్నెన్స్ డిజిటల్ ప్లాట్ఫామ్. దెన్ గ్లోబల్ ఓషన్ లీడర్షిప్, we have co-led blue talks with France and Costa Rica and advocated for equitable ocean data access and capacity building for developing nations. ఇవన్నీ UNOC 2025 దీనిలో ఇండియా యొక్క కీ కాంట్రిబ్యూషన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ BBNJ ట్రీటీ ఆర్ హై సీస్ ట్రీటీ. సో ఈ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ ఏంటంటే, డూ రిమెంబర్ ఇది ఒక లీగలీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అండ్ దిస్ ఇస్ అండర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ.
దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మన మెరైన్ బయోడైవర్సిటీ ఎస్పెషలీ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్ దట్ ఈస్ హై సీస్, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆర్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ క్రాస్ అయిన తర్వాత ఏవైతే మనకు హై సీస్ ఆర్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఉంటాయో అక్కడున్న మెరైన్ బయోడైవర్సిటీ యొక్క కన్జర్వేషన్, అదేవిధంగా వాటిని సస్టైనబుల్ గా యూజ్ చేయడం, ఇవి హై సీస్ ట్రీటీ లేదా బీబీఎన్జే ట్రీటీ యొక్క ఎయిమ్స్. దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ ని కన్జర్వ్ చేయడం అండ్ ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రమ్ హై సీస్ బయోడైవర్సిటీ, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ ఓషన్ యాక్టివిటీస్ కి ముందు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ని కండక్ట్ చేయడం అండ్ దెన్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. సో ఇవి దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్. ట్రై టు రిమెంబర్ దీస్. ఈ బీబీఎన్జే ట్రీటీ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో ఇట్ సీక్స్ టు కన్జర్వ్ 30% ఆఫ్ వరల్డ్స్ మెరైన్ అండ్ కోస్టల్ ఏరియాస్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ బై 2030. సో 2030 ఇయర్ వచ్చేసరికి మన వరల్డ్ లోని మెరైన్ అండ్ కోస్టల్ ఏరియాస్ ని వీటిలో 30% ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ గా కన్జర్వ్ చేయడం అండ్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనే ఫ్రేమ్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడం, దీని ద్వారా ఓవర్ ఫిషింగ్, డీప్ సీ మైనింగ్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ డిగ్రేడేషన్ ని ప్రివెంట్ చేయడం అండ్ అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ వీటిని ప్రమోట్ చేయడం, అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ ఫర్ డెవలపింగ్ నేషన్స్ అండ్ అ గ్లోబల్ లీగల్ స్ట్రక్చర్ ఫర్ ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ బార్డర్స్. అండ్ దీంతో పాటుగా ఇది సస్టైనబుల్ ఓషన్ గవర్నెన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది అండ్ సైంటిఫిక్ కోఆపరేషన్ అండ్ ఈక్విటబుల్ రిసోర్స్ షేరింగ్ అమాంగ్ కంట్రీస్. సో ఇది బీబీఎన్జీ ట్రీటీ యొక్క ఇంపార్టెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, టర్నింగ్ అ బ్లైండ్ ఐ టు టెర్రరిజం ఇస్ అ బిట్రేయల్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీస్ ఎస్ ప్రైమ్ మినిస్టర్. సో మనకు G7 అవుట్ రీచ్ సెషన్ లో మన ప్రైమ్ మినిస్టర్ గారు పహల్గామ్ టెర్రర్ ఇన్సిడెంట్ ని చెప్తూ he said it is a direct attack on the soul, identity and dignity of every Indian. అండ్ ఆల్సో ఇండియా యొక్క నేబర్హుడ్ అనేది టెర్రరిజం కి ఒక బ్రీడింగ్ గ్రౌండ్ గా తయారైందని చెప్పారు. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో ఫెయిల్డ్ సమ్మిట్, ఇండియా మస్ట్ రీఅసెస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ అటెండింగ్ G7 మీటింగ్స్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్, ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ రిలేషన్స్ అండ్ రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనం G7 కి సంబంధించి సో ఈ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి ఆర్టికల్స్ లో. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ ఇయర్ G7 సమ్మిట్ 2025 ఇది కెనడాలోని ఆల్బర్టాలో జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ కెనడాలో జరుగుతున్న ఈ G7 అవుట్ రీచ్ సెషన్ లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్ గా మనకు ఏప్రిల్ 2025 సో అప్పుడు జరిగిన జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్ గా సైట్ చేస్తూ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ని కండెమ్ చేశారు. అదేవిధంగా ఈ పహల్గామ్ అటాక్ అనేది ఇట్స్ అ డైరెక్ట్ అసాల్ట్ ఆన్ ఇండియా సోల్, ఐడెంటిటీ అండ్ డిగ్నిటీ అని చెప్పారు. అండ్ గ్లోబల్ కమ్యూనిటీని ఎస్పెషలీ G7 లో ఉన్న నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెర్రరిజం, అదేవిధంగా టెర్రరిజం యొక్క స్పాన్సర్స్ కి అగేన్స్ట్ గా ఒక యూనిఫైడ్ నాన్ డిస్క్రిమినేటరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా he has urged them and highlighted growing threats to the global south from terrorism and economic instability. సో రీసెంట్ టైమ్స్ లో ఎస్పెషలీ మన గ్లోబల్ సౌత్ లో ఉన్న కంట్రీస్ కి టెర్రరిజం నుండి ఎటువంటి గ్రోయింగ్ థ్రెట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వంటి థ్రెట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. G7 కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. ఇది ఒక యాన్యువల్ ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ లీడర్స్ ఆఫ్ మేజర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్. సో దీనిలో మెంబర్స్ ఎవరు అంటే ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, జపాన్, ఇటలీ అండ్ కెనడా. యూరోపియన్ యూనియన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది, బట్ ఇది మెంబర్ కాదు, కేవలం ఒక పర్మనెంట్ ఇన్వైటీ మాత్రమే. సో రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ప్రెసిడెన్సీ అనేది మెంబర్స్ మధ్య రొటేట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క మెంబర్ కంట్రీ ప్రెసిడెన్సీని తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీని యొక్క జెనెసిస్ అంటే ఆరిజిన్ చూసినట్లయితే దీన్ని 1970s లో ఫార్మ్ చేశారు డ్యూరింగ్ ద గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్. సో ఇనీషియల్ గా దీన్ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, కరెన్సీ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎనర్జీ సెక్యూరిటీ
వీటిపైన పాలసీస్ ని కోఆర్డినేట్ చేయడానికి ఇనిషియల్ గా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ వీటితో పాటుగా రష్యా కూడా ఉండేది. ఫ్రమ్ 1998 టిల్ 2014 రష్యా కూడా ఇందులో భాగంగా ఉండేది. అండ్ అప్పుడు దాన్ని G8 గా పిలిచేవారు. సో రష్యా కూడా ఉన్నప్పుడు ఈ G7 ని G8 గా పిలిచేవాళ్ళం. అండ్ రష్యాని ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ టైంలో యుక్రెయిన్ యొక్క క్రైమియా రీజన్ ని అనెక్స్ చేయడం వలన రష్యాని G8 నుండి సస్పెండ్ చేశారు. సో అందు గురించి ఇది G7 గా మారింది. సో ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. సో ఇవి మన G7 కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. రీసెంట్ గా ఈ ఇయర్ జరిగిన G7 సమ్మిట్ 2025 యొక్క కీ అవుట్కమ్స్ ఏంటో చూద్దాం. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్ అవుట్కమ్స్. ఫస్ట్ ఇస్ కననాస్కస్ వైల్డ్ ఫైర్ చార్టర్. సో ఇదేంటంటే 2030 ఇయర్ వరకు మనం డీఫారెస్టేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే ఉందో దీన్ని స్టాప్ చేయాలి. అదేవిధంగా ఈ ఫెనామినాన్ని రివర్స్ చేయాలి. దీనికి సంబంధించిన గ్లోబల్ కమిట్మెంట్ ఇది. And it builds on Glasgow Leaders Declaration of 2021. Remember this. And India kuda ee charter ni endorse cheyadam jarigindi. So this shows our alignment with global climate goals. Then G7 Critical Minerals Action Plan. So దీనివల్ల ఏంటంటే critical mineral supply chains like lithium, cobalt వీటిలో global cooperation ని strengthen చేయడం. And it builds upon 2023 5-point plan. సో ఇది జపాన్ ప్రెసిడెన్సీ ఉన్న టైంలో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇండియా యొక్క ఎండోర్స్మెంట్ ఏదైతే ఉందో ఇట్ సపోర్ట్స్ ఇట్స్ క్లీన్ ఎనర్జీ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంబిషన్స్. దెన్ డిజిటల్ ఇంక్లూషన్ కమిట్మెంట్. G7 ఏంటంటే గ్లోబల్ డిజిటల్ డివైడ్స్ ని క్లోజ్ చేయడానికి ప్లెడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఇన్ లైన్ విత్ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ డిజిటల్ కంపాక్ట్. దీని యొక్క ఫోకస్ ఏంటంటే ఈక్విటబుల్ డిజిటల్ యాక్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇండియా యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని లీడర్షిప్ కి ఇది రెలవెంట్. అండ్ G7 సమ్మిట్ 2025 లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి కీ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. టెర్రరిజం కి సంబంధించి టెర్రరిజం ని స్ట్రాంగ్ గా కండెమ్ చేయడం జరిగింది. అండ్ టెర్రరిజం అనేది హ్యుమానిటీకి మోస్ట్ సీరియస్ ఛాలెంజ్ గా చెప్పారు. అండ్ ఎంఫసైజ్ దాట్ టెర్రరిజం కి మనం ఇఫ్ యూ టర్న్ అ బ్లైండ్ ఐ టు టెర్రరిజం ఇట్స్ అ బిట్రేయల్ టు హ్యుమానిటీ. అండ్ రీకాల్డ్ పహల్గామ్ టెర్రర్ అటాక్. సో April 22, 2025 మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. సో దీన్ని రికాల్ చేస్తూ ఆయన ఏమన్నారంటే ఇట్ వాజ్ అన్ అటాక్ ఆన్ ఐడెంటిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండియన్స్. అండ్ G7 ఈ టెర్రరిజం యొక్క అన్ని ఫార్మ్స్ కి అగెయిన్స్ట్ గా ఒక క్లియర్ అండ్ యునైటెడ్ స్టాండ్ తీసుకోవాలని చెప్పారు, ఇంక్లూడింగ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. గ్లోబల్ సౌత్ కి సంబంధించి ఆయన చేసిన స్టేట్మెంట్స్ చూసినట్లయితే మన డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్ దే ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్రైసిస్ దే డెంట్ క్రియేట్. సో మనకు గ్లోబల్ సౌత్ లో ఉన్న కంట్రీస్ అదర్ కంట్రీస్ లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్రైసిస్ వలన ఇవి ఆ క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ని క్రియేట్ చేయనప్పటికీ కూడా వాటి యొక్క బర్డెన్ అంతా కూడా ఎవరి మీద పడుతుంది అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ మీద పడుతుంది అని హైలైట్ చేశారు. And he has referred to food, fuel and fertilizer insecurity. సో ఇది పువర్ నేషన్స్ ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ పీస్ అండ్ డిప్లొమసీకి సంబంధించి హీ సెడ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఉన్న ఏకైక దారి ఏంటి అంటే డైలాగ్ అండ్ డిప్లొమసీ అని చెప్పారు. అండ్ హీ ఇండైరెక్ట్లీ రిఫరెన్స్డ్ వార్స్ సచ్ యాజ్ రష్యా యుక్రెయిన్ అండ్ ఇజ్రాయెల్ గాజా వితౌట్ నేమింగ్ దెమ్. ఈ వార్స్ ని డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండానే ఇండైరెక్ట్ గా వీటిని రిఫర్ చేయడం జరిగింది. అండ్ ఇండియా యొక్క రోల్ చూసినట్లయితే టెర్రరిజం అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ కి సంబంధించి ఇండియా ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ వాయిస్ గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫారెస్ట్ పైన క్రిటికల్ మినరల్స్ అండ్ సప్లై చైన్ రెసిలియన్స్ వీటిపైన గ్లోబల్ ఇనిషియేటివ్స్ ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది, అలైనింగ్ విత్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్. ఇవన్నీ కూడా మనకు రీసెంట్ గా జరిగిన 2025 G7 సమ్మిట్ లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఎయిర్ ఇండియా క్రాష్ ఓవర్ 208 విక్టిమ్స్ ఐడెంటిఫైడ్, DNA ప్రొఫైలింగ్ నియర్ కంప్లీట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు రీసెంట్ గా June 12, 2025 లో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ అనేది జరిగింది. సో
అక్కడ ఓవర్ 208 విక్టిమ్స్ డిఎన్ఏ ప్రొఫైల్ ద్వారా వీరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా సివియర్లీ డ్యామేజ్ రిమైన్స్ ఉన్నాయి. వీటిని చాలా సెన్సిటివ్ ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ నర్వ్. అండ్ దీనికి సంబంధించి ఒక హై లెవెల్ సెంట్రల్ కమిటీ ఈ ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అండ్ ఒకే ఒక పర్సన్ సర్వైవ్ అయ్యారు ఈ ఇన్సిడెంట్ లో. అండ్ ఆ పర్సన్ ని కూడా రీసెంట్ గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకు డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనే ఒక టర్మినాలజీ యూజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. డిఎన్ఏ ప్రొఫైలింగ్ నే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని కూడా పిలుస్తాం. సో ఇదేంటంటే ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే ఒక సైంటిఫిక్ మెథడ్. దీనిలో భాగంగా వారి యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ లో ఉండే యూనిక్ ప్యాటర్న్స్ ని అనలైజ్ చేయడం ద్వారా ఈ ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేస్తారు. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఏ ఇద్దరు ఇండివిజువల్స్ కి కూడా సేమ్ డిఎన్ఏ ప్రొఫైల్ అనేది ఉండదు ఎక్సెప్ట్ ఐడెంటికల్ ట్విన్స్. సో జనరల్ గా ఏ ఇద్దరు పర్సన్స్ కి కూడా సేమ్ డిఎన్ఏ ప్రొఫైల్ అనేది ఉండదు ఎక్సెప్ట్ ఐడెంటిఫికల్ ట్విన్స్ అయితే తప్ప సేమ్ డిఎన్ఏ ప్రొఫైల్ అనేది ఎవరికి ఉండదు. సో ఆ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని పర్సన్స్ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ లో ఉండే యూనిక్ ప్యాటర్న్స్ ద్వారా వాటిని అనలైజ్ చేయడం ద్వారా ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేస్తారు. దానికి యూజ్ చేసే సైంటిఫిక్ మెథడ్ నే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేదా డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటాం. సో ట్రై టు రిమెంబర్ దిస్. రీసెంట్ గా కాన్సెప్ట్ మనకి న్యూస్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Then coming to the scientific basis and process, it focuses on specific regions in the DNA. దీనిలో భాగంగా DNA లో ఉన్న కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ని ఇది ఫోకస్ చేస్తుంది. లైక్ STRs అంటే షార్ట్ టాండెమ్ రిపీట్స్. సో ఇవి డిఫరెంట్ ఇండివిజువల్స్ మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది STRs కి సంబంధించి. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఫస్ట్ బయలాజికల్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో లైక్ బ్లడ్, హెయిర్, బోన్స్, సలైవా వీటి నుండి DNA ని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. తర్వాత పాలిమరేజ్ చైన్ రియాక్షన్ PCR ని యూజ్ చేసి దీన్ని యాంప్లిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత రిఫరెన్స్ శాంపిల్స్ ఏవైతే తీసుకుంటారో వీటితో DNA ప్రొఫైల్స్ ని కంపేర్ చేస్తారు. సో దట్ మనం అవి ఐడెంటిఫై చేయడానికి అండ్ మ్యాచ్ చేయడానికి వారి యొక్క ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది DNA ప్రొఫైలింగ్ లేదా DNA ఫింగర్ ప్రింటింగ్ లో యూజ్ చేసే సైంటిఫిక్ ప్రాసెస్. ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ లేదా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యొక్క అప్లికేషన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్. సో జనరల్ గా మనకు క్రైమ్ సీన్ ఎవిడెన్స్ లో సస్పెక్ట్స్ ని మ్యాచ్ చేయడానికి ఈ విధంగా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ లో కూడా మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్. సో ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు అక్కడ డీకంపోజ్ అయిపోయిన బాడీస్ ఉన్నా లేదా బాగా కాలిపోయిన పరిస్థితుల్లో కార్డ్ బాడీస్ ఉన్నా వాటిని ఐడెంటిఫై చేయడానికి చాలా క్రూషియల్ ప్రాసెస్ ఇది. అండ్ దెన్ పెటర్నిటీ అండ్ మెటర్నిటీ టెస్టింగ్. సో పర్సన్స్ మధ్య బయలాజికల్ రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది యూజ్ చేస్తారు. దెన్ మిస్సింగ్ పర్సన్ కేసెస్. సో ఫ్యామిలీ ఇచ్చే రిఫరెన్స్ శాంపిల్స్ ని యూజ్ చేసుకొని ఇండివిజువల్స్ యొక్క ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయడానికి కూడా ఈ మిస్సింగ్ పర్సన్స్ కేసెస్ లో కూడా మనకు డిఎన్ఏ ప్రొఫైలింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ ఇమిగ్రేషన్ అండ్ యాన్సెస్ట్రీ రీసెర్చ్. సో మనకు పర్సన్స్ యొక్క లీనియేజ్ అండ్ ఆరిజిన్ ని వెరిఫై చేయడానికి కూడా దీన్ని అప్లై చేస్తుంటాం, దీన్ని యూజ్ చేస్తుంటాం. సో ఇవి డిఎన్ఏ ప్రొఫైలింగ్ యొక్క అప్లికేషన్స్. ట్రై టు రిమెంబర్ దిస్. దెన్ ఇండియాలో వీటిపైన ఉన్న రెగ్యులేషన్ చూసినట్లయితే మనకి ప్రైమరీలీ సెంట్రల్ అండ్ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కండక్ట్ చేస్తుంటాయి. అండ్ దీస్ ఆర్ గవర్న్డ్ అండర్ జ్యుడిషియల్ గైడ్ లైన్స్ అండ్ ఎథికల్ ఓవర్ సైట్. అండ్ మనకు డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ అండ్ అప్లికేషన్ రెగ్యులేషన్ బిల్ 2019 కూడా ఉంది. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఎస్టాబ్లిష్ అ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, బట్ దీన్ని ఇంకా పాస్ చేయలేదు. ఇట్ ఈస్ యెట్ టు బి పాస్డ్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. With reference to DNA profiling, consider the following statements. So DNA profiling లేదా DNA fingerprinting. సో రెండు ఒకటే, do not get confused. సో వీటి రెండిట్లో ఏ టర్మినాలజీ కనిపించినా కూడా రెండిటి యొక్క మీనింగ్ వచ్చేసి సేమ్. DNA fingerprinting ఆర్ DNA profiling. దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ దానిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే
DNA profiling uses variations in short tandem repeats STRs to distinguish individuals. ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ లో భాగంగా ఇండివిజువల్స్ ని డిస్టింగ్విష్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి వారి యొక్క ఎస్టీఆర్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ టాండమ్ రిపీట్స్, వీటిలో ఉన్న వేరియేషన్స్ ని యూజ్ చేస్తారు అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అండ్ మన సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే absence of DNA evidence conclusively proves a suspect's innocence in a criminal case. సో ఏదైనా క్రిమినల్ కేసులో డిఎన్ఏ ఎవిడెన్స్ లేదు అంటే దానివల్ల ఇట్ కన్క్లూజివ్లీ ప్రూవ్స్ అ సస్పెక్ట్స్ ఇన్నోసెన్స్. సో ఇది మనకు ఒక రాంగ్ స్టేట్మెంట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ A1 ఓన్లీ. ఎందుకంటే డిఎన్ఏ ఎవిడెన్స్ లేదు అనే ఒకే ఒక్క రీజన్ తో ఆ సస్పెక్ట్ ఇన్నోసెంట్ అని మనం ప్రూవ్ చేయలేం. సో అందు గురించి మనకు ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా లాంచెస్ ఆపరేషన్ సింధు, ఎవాక్యుయేట్స్ 110 స్టూడెంట్స్ ఫ్రమ్ ఇరాన్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా మనకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఏ విధంగా కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ సింధుని లాంచ్ చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇవాక్యుయేట్ చేయడం కోసం. అండ్ దీనిలో ఫస్ట్ స్టెప్ లో భాగంగా 110 ఇండియన్ స్టూడెంట్స్ ని మనం ఇవాక్యుయేట్ చేసాం. మోస్ట్లీ ఈ స్టూడెంట్స్ అందరూ జమ్మూ అండ్ కాశ్మీర్ కి చెందిన వారు. వీరు అక్కడ ఇరాన్ లో చదువుకుంటున్నారు. అండ్ దే వర్ సక్సెస్ఫుల్లీ ఇవాక్యుయేటెడ్ వయా ఎరెవన్, అర్మేనియా టు ఇండియా. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ ఆపరేషన్ సింధు ఏంటంటే ఇది జూన్ 2025 లో ఇండియా లాంచ్ చేసిన ఒక గవర్నమెంట్ లెడ్ ఇవాక్యుయేషన్ మిషన్. సో ఇది మన ఇండియన్ నేషనల్స్ ని రెస్క్యూ చేయడానికి తీసుకొచ్చిన ఒక మిషన్, ఎస్పెషలీ స్టూడెంట్స్ అండ్ పిల్గ్రిమ్స్ స్ట్రాండెడ్ ఇన్ ఇరాన్. ఎందుకంటే మనకి రైట్ నౌ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ చిక్కుకుపోయిన మన ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పిల్గ్రిమ్స్ ని అక్కడ నుండి ఇవాక్యుయేట్ చేసి ఇండియాకి తీసుకురావడంలో భాగంగా ఆపరేషన్ సింధుని మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆపరేషన్ సింధు ఇస్ రిలేటెడ్ టు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్. ఈ విధమైన ఆపరేషన్స్ పైన కూడా ఇంతకు ముందు మనకు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ట్రై టు రిమెంబర్ దిస్. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ క్రొయేషియా టు మేక్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఫర్ డీపెనింగ్ డిఫెన్స్ టైస్, సేస్ ప్రైమ్ మినిస్టర్. సో రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు క్రొయేషియా విజిట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇండియా అండ్ క్రొయేషియా మధ్య ఉన్న బైలేటరల్ కోఆపరేషన్ చూద్దాం. సో రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు జాగ్రెబ్, క్రొయేషియాని విజిట్ చేయడం జరిగింది. ఇట్స్ అన్ అఫీషియల్ విజిట్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్. సో దీని యొక్క ఫోకస్ ఏంటంటే ఇండియా అండ్ క్రొయేషియా ఈ రెండు కంట్రీస్ మధ్య లాంగ్ టర్మ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ టైస్ ని స్ట్రెంథెన్ చేయడమే ఈ విజిట్ యొక్క ఫోకస్. ఇండియా అండ్ క్రొయేషియా టూ కంట్రీస్ మధ్య ఉన్న కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. డిఫెన్స్ ప్రొడక్షన్, మిలిటరీ ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ ఎక్స్చేంజ్ కి సంబంధించిన జాయింట్ ఎఫర్ట్స్. అండ్ ఇక్కడ ఎంఫసిస్ వచ్చేసి కెపాసిటీ షేరింగ్ అండ్ కో డెవలప్మెంట్ పైన ఉంటుంది. దెన్ కోస్టల్ అండ్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో మనకున్న సాగర్మాల ప్రాజెక్ట్, పోర్ట్ మోడర్నైజేషన్ అండ్ మల్టీ మోడల్ కనెక్టివిటీలో క్రొయేషియన్ ఫర్మ్స్ ని పార్టిసిపేట్ చేయడానికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మనకు మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే కొంత డిస్టెన్స్ వరకు రోడ్ ట్రాన్స్పోర్ట్, కొంత డిస్టెన్స్ వరకు షిప్పింగ్ అండ్ మరికొంత డిస్టెన్స్ రైల్వేస్ ద్వారా, ఈ విధంగా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు మనం దాన్ని మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటాం. దెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, క్లీన్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ సెమీ కండక్టర్స్ లో కోఆపరేషన్. దెన్ అకాడమిక్ అండ్ కల్చరల్ కొలాబరేషన్. ఇండియా అండ్ క్రొయేషియన్ ఇన్స్టిట్యూట్స్ మధ్య జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ని కూడా ప్రమోట్ చేయాలి. అండ్ అదేవిధంగా ప్రమోషన్ ఆఫ్ ఎండాలజీ స్టడీస్ ఇన్ క్రొయేషియా. దెన్ లాస్ట్లీ స్పేస్ కొలాబరేషన్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ లో కూడా జాయింట్ వెంచర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. సో ఇవి మనకు ఇండియా అండ్ క్రొయేషియా టూ కంట్రీస్ మధ్య ఉన్న కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. అండ్ ఈ విధంగా మన ప్రైమ్ మినిస్టర్ ఈ కంట్రీస్ ని విజిట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉన్న ప్లేసెస్. సో వీటి యొక్క జోగ్రఫీ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. సో రీసెంట్ గా లాస్ట్ వీక్ మనం చూసాం మన ప్రైమ్ మినిస్టర్ సైప్రస్ ని విజిట్ చేశారు. సో అప్పుడు మనం సైప్రస్ యొక్క జోగ్రఫికల్ లొకేషన్ చూసాం. సిమిలర్లీ ఇక్కడ మనం క్రొయేషియా యొక్క జోగ్రఫీ చూసినట్లయితే క్రొయేషియా ఇట్స్ క్యాపిటల్ ఇస్ జాగ్రెబ్.
దీని యొక్క నైబరింగ్ కంట్రీస్ చూసినట్లయితే హియర్ వి హ్యావ్ స్లోవేనియా, హంగేరీ అండ్ బోస్నియా అండ్ హెర్జగోవినా. అండ్ ఇక్కడ మనకున్న వాటర్ బాడీస్ చూసినట్లయితే హియర్ వి హ్యావ్ ఏడ్రియాటిక్ సీ, అండ్ హియర్ వి హ్యావ్ గల్ఫ్ ఆఫ్ వెనీస్ అండ్ దిస్ ఇస్ ఇటలీ, అండ్ హియర్ వి హ్యావ్ సర్బియా, అండ్ దిస్ ఇస్ రివర్ డాన్యూబ్. సో డాన్యూబ్ రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ రివర్. సో ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. సో దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో ట్రై టు గో త్రూ ద జాగ్రఫీ. ఏ ప్లేస్ అయినా కూడా మనకు న్యూస్ లో ఉన్నప్పుడు దాని యొక్క మ్యాప్ అండ్ దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ టుడే. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content of UPSC. Thank you so much for watching this session. Bye-bye.